ఇది అంటే మనం ఆ, నిన్న నెక్ వేసుకున్నాం కదా. వీళ్ళ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు సీదా ఉన్న వైపు మీరు క్లాత్ లా వేసుకోండి, హ్యాండ్ వైపు. మీరు చూసుకోండి, మనకు ముందడ లో చంక్ ఎటువైపు తీసుకున్నామో చూసుకొని తీసుకోండి. ముందు వైపు రావాలి లోచంక. ఇలా ఇది లోచంక అండి. నేను ముందు పాటుకు వచ్చేటట్టుగా ఇది ముందు పాటు, ఇది లోచంక. నేను ఇటు సైడ్ తీసింది లోచంక. మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం టక్స్ తీసుకున్నాం కదా, ఈ టక్స్ ను ఇక్కడ ఉన్న టక్స్ ను ఈ భుజం దగ్గరికి పెట్టండి. పెట్టి మనం ఇంత ముందుకు మనం బ్లౌజ్ కి ఎలా వేసుకున్నామో దీన్ని కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మనం ఎంతైతే స్టార్ట్ చేసామో చివరి వరకు అంతవరకే ఉండాలి. డ్రెస్ మా బ్లౌజ్ కి ఎలా అయితే ఇక్కడ వరకు వేసుకొని దీన్ని తిప్పామో తిప్పి మళ్ళీ అదే దాని నుంచి డబుల్ కుట్టు వేయండి. ఇక్కడ వరకు కదా మనం భుజం దగ్గర వరకు. ఇటువైపు కూడా ఈ హ్యాండ్ వైపు కూడా సేమ్ అదే విధంగా దీన్ని మళ్ళీ తిప్పండి, డబుల్ కుట్టు వేసుకోండి. చేయండి. ఇప్పుడు ఇంకో వైపు హ్యాండ్ వేసుకోండి. ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇది ఏదైతే మనకు భుజం షోల్డర్ మీద ఖర్చు ఉంది కదా, బ్యాక్ సైడ్ వైపు ఉండాలండి. బ్లౌజ్ కైనా డ్రెస్లకైనా కుట్టు అనేది బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఇటువైపు కూడా
పోగులు పోగులు ఉన్న వాటిని నీట్ గా కట్ చేసుకోండి మీరు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం జాయిన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ చివరన ఇది ఇది హ్యాండ్ కదండి, ఇది హ్యాండ్ కదా. ఇక్కడ నుండి మీరు కుట్లు వేసుకోవాలి. ఈ హ్యాండ్ చివరి నుండి మీరు కుట్లు వేసుకోవాలండి. కనిపించట్లేదు మేడం, స్టక్ అవుతుంది వాయిస్. ఓకే అండి, ఇప్పుడు ఓకేనా అండి? మేడం. ఇది ఇది హ్యాండ్ కదండి, హ్యాండ్ చివరి నుండి మనం కుట్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం సైజు ఏదైతే సైజ్ తీసుకున్నామో అది తీసుకొని కొలుచుకోండి. ఇంకెంతమంది? లక్ష్మి గారు మీది కనిపించట్లేదు, వీడియో కనిపించట్లేదు. అవునండి, అంటే బ్లర్ ఎట్లా వస్తుంది? స్క్రీన్ కనిపించట్లేదు. ఒక 2 minutes వెయిట్ చేయండి, తను లిఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అయిద్దామని చూస్తుంది. ఓకే. మేడంది నెట్ ప్రాబ్లం ఉందండి ఈరోజు. ఒక 2 minutes చూద్దాము, వస్తుందో రాదా అని చూద్దాం. ఓకేనా? ఓకే మేడం. హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ ఉంది కదా మనకి, చివరికి హ్యాండ్ అక్కడ నుండి మీకు ఎంత ఉందో అక్కడ వరకు పెట్టండి. మీరు కుట్టు వరకు పెట్టండి లేదా కొలుచుకోండి.
ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి కొలుచుకోండి. నాకు 4.5 ఇంచులకు వచ్చింది. మీరు ఇక్కడ నుండి ఇక్కడికి 4.5కి మీరు ఇక్కడ టాప్ వేసుకొని ఇక్కడ నుండి మీరు కుట్టుకోండి. ఇక్కడ రబ్ చేసుకోండి ఫస్ట్. తర్వాతకి చంక దగ్గర ఈ షోల్డర్ దగ్గర నుండి చంక వరకు మనం ఇక్కడ నుంచి కోల్చుకోండి. మనకి దీనికి స్కీమ్ కొలవని అవసరం లేదు. మనం అప్పుడు ఖర్చుకు ఇక్కడ నుండి ఎంత తీసుకున్నాం, ఖర్చుకి 2.5 ఇంచులకు తీసుకున్నాం కదా. ఈ చివరి నుండి ఇక్కడికి 2.5 ఇంచులకి మీరు పెట్టుకోండి. డైరెక్ట్ పెట్టుకోండి ఈ చివరి నుండి క్లాత్ లాస్ట్ వరకు. ఇది కదా నాకు లాస్ట్ ఖర్చు ఉంది కదా. మీరు ఖర్చు దగ్గర నుండి మీరు అప్పుడు ఖర్చు ఎంత తీసుకున్నారో 2.5 ఇంచులకు కదా. 2.5 ఇంచులకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ చంక దగ్గర నుండి ఈ ఖర్చు అయితే ఏదైతే ఉందో 2.5 ఇంచులకు తీసుకున్నాం కదా ఖర్చు. ఇక్కడ నుండి ఇక్కడికి డ్రెస్లకి డైరెక్ట్ ఖర్చు ఎంత తీసుకున్నామో అంతే పెట్టుకోవాలి. ఒకవేళ 2 ఇంచులు మీరు అప్పుడు స్టార్టింగ్ లో 2 ఇంచులు అయితే ఇక్కడ నుండి 2 ఇంచులు ఇక్కడికి తీసుకోవాలి. లేదా 2.5 అయితే 2.5, లేదా 3 ఇంచులకైతే 3 ఇంచులకి ఇక్కడ నుండి ఈ చివరి నుండి ఇక్కడ వరకు తీసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకుంది 2.5 ఇంచులకండి. నేను ఇప్పుడు అంతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుండి ఇప్పుడు మనకి ఈ కుట్టు వరకు ఇది ఏదైతే మార్క్ వేసుకున్నామో అక్కడ వరకు కుట్టుకోండి. ఇక్కడికి స్టాప్ చేయండి. 2 క్లాతులు, కింది నుండి క్లాత్, పై నుండి క్లాత్ కరెక్ట్ గా పట్టుకోండి. మీరు ఇక్కడైతే టక్స్ అయితే ఒకటి ఇచ్చారు కదా, నడుము దగ్గర టక్స్ ఇచ్చారు కదా. ఇక్కడ నడుము దగ్గర టక్స్ ఇచ్చారు కండి. ఈ టక్స్ దగ్గర నుండి మీరు ఇక్కడికి 2.5 ఇంచులకు పెట్టుకోండి. నడుముకు మీరు ఖర్చు తీసుకున్నారు కదా. అవును మేడం. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులకి మీరు మళ్ళీ మార్క్ వేసుకోండి. ఇక్కడ వరకు ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుండి ఈ మార్క్ వరకు కుట్టుకోండి. స్ట్రైట్ గానేనా మేడం 2.5 ఇంచులు? ఏంటండి? ఓకే ఓకే, కనిపించింది మేడం. ఓకే, ఇక్కడ వరకు ఆగండి. ఈ కుట్టు వరకు ఇలా ఆగండి. దాని తర్వాత మీరు స్కర్ట్స్ దగ్గర హిప్ దగ్గర మీరు టక్స్ పెట్టుకున్నారు కదా. ఇక్కడ హిప్ లూజ్ ఇక్కడ ఇంకో అవును టక్స్ మేడం. తీసుకున్నారు కదా. అక్కడ 1 ఇంచ్ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కింది వైపున. ఆ 1 ఇంచు ఇలా ఈ చివరి దగ్గర నుండి 1 ఇంచ్ మీరు ఇలా మార్క్ పెట్టుకోండి. మనకి ఇది కదా మన టక్స్ తీసుకుంది మేడం. అక్కడ మనం 2.5 ఇంచులకి లైన్ డ్రా చేసినప్పుడు 2.5 ఇంచుల దగ్గర ఎలా పెట్టుకున్నాము, అక్కడ 2.5, కింద 1 ఇంచ్. ఇక్కడ 1 ఇంచ్ వరకు మీరు ఇక్కడ వరకే కుట్టేసుకోవాలన్నమాట. దీని కింది వరకు మీరు కుట్టు రావద్దు. ఇక్కడ వరకే కుట్టేసుకొని రబ్ చేసుకోండి ఇక్కడే. మళ్ళీ ఇక్కడ వరకు దారం తెంపేసేయండి. ఓకే మేడం. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ రబ్ చేయండి. రబ్ చేసి మీరు ఇక్కడ వరకే కట్ చేసుకోండి దారాన్ని. ఏ సైజ్ కైనా పైన 2.5 ఏనా మేడం? ఎక్కడ అండి? పైన ఇక్కడ మీరు 2.5 తీసుకున్నారు చూడండి మేడం, సెంటర్ లో. ఇప్పుడు మీ అవునవును, ఇది మన ఇష్టం అండి. మన ఖర్చు మన స్టార్టింగ్ లో ఖర్చు మనం 3 ఇంచులైనా తీసుకోవచ్చు. మన క్లాత్ ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. అక్కడైతే ఎంత అయితే పెట్టుకుంటారో ఖర్చుని బట్టి 2.5 తీసుకున్నారు అయితే మీరు అక్కడ. అవును, ఇది మన ఇష్టం. అది ఒకవేళ నీకు క్లాత్ ఎక్కువ ఉంది, నాకు ఎక్కువ ఖర్చు కావాలి అని అనుకుంటే మీరు 3 ఇంచులకైనా పెట్టుకోవచ్చు. నాకు చాలు మరి అంత ఖర్చు ఎక్కువ వద్దు, నాకు 2 ఇంచులు కావాలంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు. కింద మాత్రం పక్కా 1 ఇంచ్. కింద మాత్రం ఎవరికైనా, ఇక్కడ మాత్రం 1 ఇంచ్. ఓకే. ఇప్పుడు దీని పక్కన నుండి ఇంకో కుట్టు వేసుకోండి. ఎక్స్ట్రా కుట్లు కావాలి కదా, ఎక్స్ట్రా కుట్టు వేసుకోండి. 1/2 ఇంచ్ పాదం మందం. దాని పక్క నుండి రానియండి కుట్టు పక్క నుండే రానివ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత
మీరు ఈ ఈ ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్కులకి మీరు ఇక్కడ వరకే, మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా మీరు కలపొద్దండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పాదం మందం కుట్టు పక్క నుంచి వేసుకొచ్చారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఈ కుట్టు మధ్యలోకి కలిసిపోవాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి ఒకటే కుట్టు మీదనే మనకు రావాలన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు అనేది ఇక్కడ కనిపించొద్దు. అర్థమైందండి? అర్థమైందా అండి? 1 ఇంచ్ దగ్గరకు వచ్చేసరికి కదా మేడం? 1 ఇంచ్ కి వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా కుట్టు అనేది కనిపించద్దు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కుట్లు ఇప్పుడు 2 వేసాం కదా, ఇక్కడ 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 అవును 2 మేడం. వేసాం కదా. ఇప్పుడు ఇక్కడికి కలిసిపోవాలి వచ్చేసరికి మనకి అక్కడికి ఎక్స్ట్రా కుట్లు ఎక్స్ట్రా కుట్లు అనేవి కనిపించొద్దు. ఒకటే కుట్టు ఉండాలి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడికి దాని మించి ఇంకో కుట్టు వేసుకొని మళ్ళీ రబ్ చేయండి, మళ్ళీ కట్ చేసుకోండి అట్లాగా. ఓకే మేడం. ఇంకోటి వేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒకటే కుట్టు టచ్ హిప్ దగ్గరకు వచ్చేసరికి ఒకటే కుట్టు మీద ఉండాలి. 3 కుట్లు ఒకటే కుట్టు మీద ఉండాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జ్ ఎమ్మటి మీరు వేసుకోండి. చివరికి లాస్ట్ కి వేసుకోండి. మన క్లాత్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీరు కుట్టేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి హిప్ దగ్గరకు వచ్చేసరికి ఇది కొంచెం పైకే ఉండాలి. హిప్ దగ్గర కాకుండా ఇక్కడ వరకు మీరు కట్ చేసుకోండి. ఇలా మధ్యలోనే తీసేయండి. కింది వరకు కాకుండా మధ్యలోనే లాస్ట్ కుట్ట మధ్యలోనే తీసేయండి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఇప్పుడు కొంచెం ఈ హిప్ దగ్గర కట్ చేయొద్దు, మన క్లాత్ అనేది కట్ చేయొద్దు. ఇటు పై వైపున కొంచెం మీరు క్లాత్ అనేది నీట్ గా ఉండడానికి కట్ చేసుకోండి. ఇప్పుడు టక్స్ మీరు ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి హ్యాండ్ దగ్గర. ఇక్కడ కట్స్ ఇవ్వండి ఇట్లా చిన్న చిన్న కట్స్ ఇలా ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఈ చేయండి, ఈ హ్యాండ్ కు వేసుకోవాలి. సెంటర్ లో ఇలా ఈ షోల్డర్ సెంటర్ లో పట్టుకోండి. ఫోల్డింగ్ స్ట్రైట్ గా ఇట్లా పట్టుకొని హ్యాండ్ అనేది మీరు వేసుకోండి. నాకు హ్యాండ్ లూజ్ 4.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి 4.5 ఇంచులకి ఇలా రబ్ చేసుకున్నాను. ఈ చంక దగ్గర ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక సైడ్ మనం మార్క్ గీసుకున్నాం కదా. ఫస్ట్ లో మనం మార్క్ మనం గీసుకున్నాం కదా వేసుకున్నది. ఈ మార్క్ అనేది మీకు కనిపిస్తుందండి. మీకు అయినా కానీ మీరు ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులకి మీరు పెట్టుకోండి, ఈ చివరి నుండి ఈ చివరి వరకు. అది నాకు ఈ మార్క్ దగ్గరనే వచ్చింది 2.5 ఇంచులకి. మీరు ఇప్పుడు ఈ హ్యాండ్ మార్క్ ని ఈ చంక మార్క్ దగ్గర వరకు పెట్టుకోండి.
ఇప్పుడు ఈ నడుము దగ్గర 2.5 ఇంచులకు మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుట్టి పక్క పొంటే మీరు పావించి మందం వేసుకోండి. ఇక్కడ హిప్ దగ్గర వచ్చేసరికి కుట్టు ఇందులో కలిసిపోవాలి, ఒకటే కుట్టు రావాలి. చివర్లో వేసుకోండి. క్లాత్ అనేది కట్ చేసుకోండి. టక్స్ ఇవ్వండి. నా వచ్చినాయండి, చూడండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ హిప్ దగ్గరకు వచ్చేసరికి మనకి తక్కువ ఉంటది. ఇక్కడ మాత్రమే మనకు ఇలా ఇక్కడ 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 ఎక్కువ ఉంటది. ఇలా వచ్చేసరికి ఇలా క్రాస్ గా వస్తుందండి కుట్టు. మనకి ఇలా వస్తేనే షేప్ అనేది మన బాడీకి డ్రెస్ షేప్ అనేది వచ్చేది. ఇక్కడ మిడిల్ లో ఎక్కువ వస్తది, ఎక్కువ క్లాత్ అందుకుంటాం, ఇక్కడ తక్కువ అందుకుంటాం, ఇక్కడ ఖర్చు దగ్గర తక్కువ ఉంటది. ఇది వస్తది బాడీ షేప్ అనేది. ఇది ఇక్కడ ఇలా ఇలా వేసుకుంటేనే కుట్లు అనేది ఇలా వేసుకుంటేనే మీకు డ్రెస్ అనేది మంచిగా ఉంటది. ఇప్పుడు మనం కట్స్ వేసుకుందామండి. ఇవి కదా కట్స్, ఓపెన్స్ ఇవి కదండి. ఇప్పుడు ఈ ఓపెన్స్ ని మీరు ఒక ఓపెన్ ఇలా పట్టుకోండి. మీరు ఇలా ఓపెన్ ని మీరు కింద ఇలా ఇలా పెట్టుకోండి. మనం కట్స్ కి మనం 1 ఇంచు ఫోల్డింగ్ చేసుకోవడానికి 1 ఇంచు తీసుకున్నాను. ఇక్కడ మీరు 1 ఇంచుకి మార్క్ పెట్టుకోండి. ఇలా ఇలా 1 ఇంచు మార్క్ పెట్టుకున్నారు కదా. మీరు ఇక్కడ ఇప్పుడు ఫోల్డింగ్ చేయండి. ఈ 1 ఇంచులోనే డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా చేసుకోవాలి.
డబల్ ఫోల్డింగ్ చేయాలండి 1 ఇంచ్ 1 ఇంచ్ దాంట్లోనే ఇలా ఇక్కడ నుండి మీరు ఈ ఎడ్జ్ కి కుట్టు వేసుకోండి. ఫోల్డింగ్ చేసిన edge కి కుట్టు వేసుకోండి. మొత్తం కూడా ఈ కట్స్ వరకు కూడా మనకి 1 ఇంచ్ వరకే ఉండాలి. ఈ కట్స్ దగ్గర నుండి మొత్తం చుట్టూ కట్స్ వరకు కూడా మనకి 1 ఇంచే ఉండాలండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావద్దు. కట్స్ ని మాత్రం అస్సలు లాగొద్దండి. నిదానంగా నిదానంగా మంచిగా మనకు 1 ఇంచ్ ఎలా స్ట్రైట్ గా వస్తుందో మీరు స్ట్రైట్ గా పట్టుకొని ఫోల్డింగ్ చేసుకోండి. ఆగొద్దండి. చూసారు కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనకైతే ఇలా వస్తది. ఇది మనకి ఇది ఈ హిప్ దగ్గర అండి. ఇది చూసేసరికి హిప్ దగ్గరకు వస్తది. ఇప్పుడు ఇక్కడ కూడా 1 ఇంచ్ మందమే ఇలా ఒక సైడ్ మాత్రమే ఫోల్డ్ ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇప్పు కుట్టు ఇక్కడ ఉందండి. ఈ కుట్టు ఇక్కడ ఉంది. ఈ కుట్టుకి కొంచెం ఒక 1 ఇంచ్ పైకి వచ్చేలాగా మీరు ఇలా స్ట్రైట్ చేయండి. తర్వాతకి ఇలా అడ్డంగా తిప్పండి. అంటే ఇటువైపు రావాలి కదా. మీరు ఆపకుండా మళ్ళీ ఇటువైపు మళ్ళీ కింది వైపుకి మళ్ళీ ఇంకో వైపుకి కూడా మీరు స్కర్ట్స్ వేసుకోవాలి కాబట్టి ఇట్లా తిప్పండి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు మడత అనేది మీకు కనిపిస్తది. ఇప్పుడు మనం స్కర్ట్స్ ఎంత మలవాలనేది మీకు లాస్ట్ కు రబ్ చేసుకోండి. లడ్డంగా వేసుకున్న తర్వాత రబ్ చేసుకొని మళ్ళీ ఇటు తిప్పండి. 1 ఇంచ్ వచ్చి ఉండేలాగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోండి. చివరిలో మీరు రబ్ చేసుకోండి. చూస్తారు కదా. ఇవైతే స్కర్ట్స్ ఇవి. ఇప్పుడు ఇటువైపు వేసాం కదా. ఇటువైపు కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఫస్ట్ ఒక వైపు కింది వైపు నుండి మీరు తీయండి. ఇలా కింది వైపు తీసుకొని 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. 1 ఇంచ్ కి ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ చేసుకునేట్టుగా చేయండి.
ఇప్పుడు హిప్ దగ్గర మీరు ఇలా ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ మందం పైకి వచ్చిన తర్వాత అట్లనే తర్వాత అడ్డంగా మీరు క్లాత్ అనేది ఇలా అడ్డంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకో కట్ చేతి ఏదైతే ఉందో దాన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేయండి. దాన్ని ఇక్కడ రబ్ చేసుకోండి. మళ్ళీ ఇటువైపు వేసుకోండి స్కర్ట్స్. ఇప్పుడు కింది వైపున స్కర్ట్స్ అయితే మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్కర్ట్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది వైపున ఫోల్డింగ్ చేయాలి. ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేయాలి. మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా. ఈ కింది వైపున కూడా 1 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది తీసుకున్నాము స్టార్టింగ్ లో. ఈ 1 ఇంచ్ కి ఇక్కడ ఇలా మార్క్ వేసుకోండి. దాంట్లోనే మీరు డబుల్ ఫోల్డింగ్ చేయండి. ఆ 1 ఇంచ్ దాంట్లోనే డబుల్ ఫోల్డింగ్ ఇలా చేయండి. ఈ 2 సైడ్లు కట్ చేసిన తర్వాత మీరు కింది వైపున మలవాలండి. ఫస్ట్ మళ్ళీ కింది వైపున మలవద్దు. ఫస్ట్ సైడ్లు మనం స్కర్ట్స్ మలుచుకున్నాక ఈ కింది వైపున మర్చుకోవాలి. చివరి వరకు చేసుకోండి. ఇప్పుడు ఇంకో వైపు ఇటువైపున కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదైతే అయిపోయిందండి స్కర్ట్ చేయడం. ఇప్పుడు ఈ చివర్లు ఉన్నాయి కదా స్కర్ట్స్ చివరికి అనుడు కుట్టేసుకోవాలి. దీనిపైన కుట్టు చివరికి ఎడ్జ్ బట్టి కుట్టేసుకోవాలండి. మొత్తం ఇలా సీదా తీయండి. మీరు కరెక్ట్ ఉన్న వైపు క్లాత్ ని ఇలా వేసుకోండి. ఇప్పుడు టోటల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలానే చివరికి కుట్టేసుకోండి. డబల్ డబల్ కుట్టు వేసుకోవాలండి. ఇటువైపు ఒకటి ఫస్ట్ మనం ఇటువైపు ఫోల్డ్ చేసుకునేటప్పుడు మర్చుకున్నాము. ఇదొకటి కుట్టు, ఇటు చివరికి కుట్టు, డబల్ కుట్టండి. ఇప్పుడు మీరు ఇలానే ఇప్పుడు దీనికి కింది వైపున ఇట్లానే మీరు కట్ చేయకుండా మీరు ఇటు కింది వైపున ఇట్లానే స్టిచ్ చేసుకోండి. ఇంకో స్కర్ట్స్
మళ్ళీ కట్ చేయకుండా ఈ కింది వైపు ఉన్నది వేసుకోండి. కట్ చేసుకోండి, దగ్గరికి కట్ చేసుకోండి. ఇప్పుడు అయితే డ్రెస్ అయితే అయిపోయిందండి. చూడండి, డ్రెస్ మనకైతే స్కర్ట్స్ అయితే ఇలా వచ్చింది. ఇది కింది వైపున. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. రారు అది మీ ఇష్టం, అర్థమైందా? మీ ఇష్టం, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. మీరు చేసే పని కాబట్టి. నేను చేసే పని ఉంటుంది అనుకోండి, నా ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా మీకు? మీరు చేసే పని, మీరు వచ్చే పని, మీరు చేసే పని. ఇంకా థ్రెడ్స్ కావాలి కదా, దీనికోసం నాకు థ్రెడ్స్ కావాలి కదా. థ్రెడ్స్ అనేది చూపిస్తే ఎలా కుట్టుకోవాలో. ఇలా పొడవైన క్లాత్ తీసుకోండి. మీటర్ ఉండాలండి క్లాత్ పొడవున. మీకు మీటర్ లేకపోతే 1/2 సెంటీమీటర్ అట్లా రెండు ముక్కలు 1/2 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోండి. ఇది 1 ఇంచు మందం మీరు కట్ చేసుకోండి. మీకు ఎక్కువ ఉన్నా పర్లేదు, ఇంచున్నర మందం కట్ చేసుకోండి. మన తర్వాతకైనా కట్ చేసుకోవచ్చు. మీకు వెనక థ్రెడ్స్ తీయడానికి అండి ఇది. వెనక డోరీస్ కట్టుకుంటారు కదా, దానికోసం. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలాంటి థ్రెడ్స్ మీకు గోటుకి వేయడానికి ఉండదండి. క్లాత్ ఇలాంటి థ్రెడ్స్ ఇలా దారం మీరు తీసుకోండి. మీరు ఇలా లోపలి పెట్టండి, ఈ క్లాత్ మధ్యలో దారం పెట్టండి ఇలాగా. ఇక్కడ స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఈ దారానికి ఈ క్లాత్ కి లోపల నుండి బయట వైపుకి ఇలా రఫ్ కొట్టండి ఊడిపోకుండా. ఇప్పుడు పాదం మందం మీరు నార్మల్ థ్రెడ్ మేడం అది? నార్మల్ థ్రెడ్ అండి. ఇది నార్మల్ థ్రెడ్. ఇది గోటుకు మనం బ్లౌజ్ లకి వేసుకుంటారండి థ్రెడ్స్. గోటు గోట్ ఉంటది కానీ పైపింగ్ ఉంటది కదా, పైపింగ్ అవును. వేసేటప్పుడు ఇది వాడతారు అనమాట. ఇప్పుడు నేను వెనక బ్యాక్ థ్రెడ్ తీసుకోవడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ థ్రెడ్ అనేది లోపలికి రాదు. వెనక ఈ క్లాత్ ఏమైనా సీకో లాంటిది ఉన్నా కానీ వాడుకోవచ్చు. అంటే అది వేరే టైప్ లో ఉంటది. ఈ థ్రెడ్ తో అయితే ఇలా చూపిస్తున్నాను అనమాట. ఓకే మేడం. ఇప్పుడు దీని మధ్యలో పెట్టుకొని మీరు పాదం మందం అంటే పావించు మందం మీరు కుట్టు వేసుకోండి. ఇలాగా పావించు మందం ఉండేటట్టుగా కుట్టేసుకోండి. మనకి మొత్తం ఈ క్లాత్ అనేది మీటర్ తీసుకుంటున్నానండి. మీటర్ క్లాత్ కి కింది వరకు మీరు
కుట్టుకోండి. మనం ఇప్పుడు డ్రెస్ కాకుండా కానీ బ్లౌజ్ లకైనా వెనక డోరీస్ పెట్టుకుంటాం కదా, వెనక థ్రెడ్స్ అయితే కట్టుకుంటాం కదా, వాటికి కూడా ఇలానే యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం మీకు ఇది చెప్తున్నాను. ఈ థ్రెడ్ ని కలిపి కుట్టొద్దు. థ్రెడ్ లోపల ఉండాలి, కుట్టు అనేది థ్రెడ్ పక్క పొంటి ఉండాలి. థ్రెడ్ మాత్రం కుట్టులో మధ్యలో రాకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కొంచెం ఒక పాయింట్ అంతా ఈ కుట్టుకి ఎక్స్ట్రాగా కొంచెం ఉంచి మిగతా క్లాత్ అంతా కట్ చేయండి. ఖర్చు కోసం కొంచెం పావించంతా ఉంచండి, అంటే ఒక పాయింట్ 2 పాయింట్ల అంతా ఉంచండి. మిగతాదంతా మీరు ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో అంత కట్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ వరకు కదా కుట్టుకుంది. ఈ థ్రెడ్ అనేది గుంజండి, ఇలాగా లాగండి. మీ వైపుకి మొత్తం క్లాత్ అనేది లాగండి. క్లాత్ ని ఇక్కడ వరకు లాగుతూ ఇక్కడ ఫస్ట్ కొంచెం మీరు ఫోల్డింగ్ వచ్చేటట్టుగా మీరు తీయండి. ఫస్ట్ క్లాత్ ని నిదానంగా ఇలా ఫోల్డింగ్ లోపల వైపుకి ఈ కుట్లు అని పోయేటట్టుగా మీరు క్లాత్ అనేది ఇలా తీసుకోండి. తర్వాతకి ఇప్పుడు కొంచెం కొంచెం మీరు ఇక్కడ నుండి ఇది లోపల పోయింది కదా, క్లాత్ మొత్తం కొంచెం లోపల పోయింది కదా ఖర్చుది. ఇప్పుడు క్లాత్ అనేది లాగండి. కొంచెం లాగాలా మేడం అది? అవునండి. మనం ఇప్పుడు పై వైపున మనకు థ్రెడ్ ఉంది కదా, మనకు థ్రెడ్ లోపల పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు అవును మేడం. లోపలికి పోయేలాగా పై వైపున మనం ఎక్కడైతే మనం డబ్బాలు మొత్తం ఓపెన్ లేకుండా మనం కుట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇట్లా అడ్డంగా కుట్టుకొని తర్వాత నిలువుగా వచ్చేసాం కదా. అవును మేడం. ఆ అక్కడ మీరు కొంచెం ఈ క్లాత్ అనేది మీరు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీరు కొంచెం కొంచెంగా లోపలికి పోవాలి. క్లాత్ అనేది లోపలి పోయిన తర్వాత మీరు ఆ క్లాత్ అనేది మీరు ఇలా గుంజుకోండి. క్లాత్ మొత్తాన్ని కూడా తీయండి. ఇప్పుడు ఇది లాగుతా ఉంటుంటే నేను ఇక్కడ మనకి ఇదంతా ఇప్పుడు దారం వచ్చేసింది చూడండి. ఇది మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు మధ్యలో పెట్టాం కదా, ఇగో ఇది కదా మనం ఇక్కడ ఇది అనేది ఇలా తీయాలి. ఇదంతా మనకి మధ్యలో మనం పెట్టుకున్నాం ఈ దారం అనేది. ఏమైనా ఈ క్లాత్ మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఈ దారం అనేది యూజ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మీకు కుట్టు అనేది ఎక్కడ కనిపించదు. వీటిని బ్యాక్ కట్టడానికి ఇలా యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాను ఈ దారం. ఇప్పుడు ఈ రెండింటిని
ఇది మీటర్ మొత్తం నాకు ఈ థ్రెడ్ మొత్తం నాకు మీటర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మధ్యలోనే రెండింటికి కావాలి కదా, అటు సైడ్ ఇటు సైడ్ కావాలి కదా థ్రెడ్స్, ఈ మధ్యలో కట్ చేస్తున్నాను, సమానంగానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం కింది వైపు కుట్టుకోవాలన్నమాట. దానికోసం మీరు పైన 4 ఇంచులు వెడల్పు 4 ఇంచులు పొడవు 4 ఇంచులు ఉండేలా తీసుకోండి క్లాత్. పొడవు వెడల్పు 4 ఇంచులు ఉండేలాగా తీసుకొని రెండు థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి రెండిటికి కావాలి కాబట్టి 2 క్లాత్ ఇలా. ఇప్పుడు నాకు పొడవు వచ్చేసరికి 4 ఇంచులు, వెడల్పు వచ్చేసరికి 4 ఇంచులు, ఈ పొడవు వచ్చేసరికి 4 ఇంచులు. ఇలా 2 క్లాతులు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ 2 క్లాతుల్ని మధ్యలో మీరు ఇలా పెట్టండి. ఇప్పుడు మన క్లాత్ కట్ చేసాం కదా, మధ్యలో పెట్టండి ఇలా. ఈ థ్రెడ్ క్లాత్ మధ్యలో పెట్టి ఇలా సమోసా టైప్ లో మనం ఇలా మార్చుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం పై వైపుని ఇటువైపుకి కొంచెం మలచండి, పై వైపున మలచండి. కొంచెం ఇంత ఖర్చు వద్దనుకుంటే కొంచెం కట్ చేసుకోండి. మేడం వీడియో ఇప్పుడు అస్సలు సరిగ్గా అప్పేర్ అవ్వట్లేదు మేడం, చాలా బ్లడ్డర్ వస్తుంది. రావట్లేదండి వీడియో, ఇలా వెదర్ Blur. చేంజ్ వల్ల సరిగా నెట్ కనిపించట్లేదు మేడం అసలు వీడియో మీది బ్లర్. ఇప్పుడు వస్తుందా అండి? అలానే వస్తుంది మేడం, కొంచెం ఇక కూడా అలానే వస్తుందా? ఇప్పుడు కొంచెం నయం మేడం. చాలా సేపటి నుంచి అలానే వస్తుందండి. వస్తుంది మేడం, కాకపోతే కొంచెం అపియరెన్స్ అవుతుంది కదా అనుకున్నాం, కానీ ఇప్పుడు బాగా బ్లర్ వస్తుంది. ఓకే ఓకే, మరి ఏం చేద్దామంటే కంటిన్యూషన్, అంటే ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది, 5 minutes ఉంది. సో కంటిన్యూషన్